తెలంగాణ ప్రభుత్వం పెట్టిన కేసుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేటీఆర్ పై ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో న్యాయ నిపుణులతో కేటీఆర్ ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేసు పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. నేను ఊరికే అంటలేను. మీరు చూడండి, ఇగో దిస్ ఇస్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్. దీని క్యాన్సిలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు. ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్. ఇండియాకి జరిగే నష్టం ఇది. మోటార్ స్పోర్టింగ్ లో మళ్ళీ కూడా నమ్మడు వీళ్ళను. ఇట్స్ అన్ ఇండెలిబుల్ మార్క్. ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు, రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట. ఇక తెలంగాణ ప్రభుత్వం పెట్టిన కేసుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్ కోర్టుని అప్రోచ్ అయ్యి తన క్వాష్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నిన్న న్యాయ నిపుణులందరూ కూడా కేటీఆర్ తో మాట్లాడి ఏసీబీ అతనిపై మోపినటువంటి సెక్షన్లతో ఏ రకంగా తను అరెస్ట్ అవ్వకుండా ఉండాలి అనే దానిపై కూడా ఇటు కేటీఆర్ అటు న్యాయవాదులందరూ కూడా వీటికి సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం లోపు దీన్ని ఎమర్జెన్సీ కేసు కిందకి పరిగణలోకి తీసుకుని లంచ్ మోషన్ దాఖలు చేయనున్నారా, లేదా ఈ రోజు 11 గంటల ప్రాంతం లాస్ట్ కోర్ట్ టైమింగ్స్ ప్రకారంగానే ఈ క్వాష్ పిటిషన్ పరిగణలోకి తీసుకుని కేటీఆర్ పేరుని ఈ ఎఫ్ఐఆర్ లో నుంచి తొలగించాలి, తనకి సంబంధం లేదు అన్నట్టుగా కూడా కోర్టులో దాఖలు చేస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు కొన్ని కఠినమైనటువంటి సెక్షన్లు కేటీఆర్ పైన నమోదు చేయడం జరిగింది. నిధుల దుర్వినియోగము, సొంతానికి నిధులను వాడుకోవడము, అనుమతి లేకుండా ఈ ఫార్ములా రేస్ ఈవెంట్ కండక్ట్ చేయడం, ఈ డబ్బులన్నీ కూడా సొంత అకౌంట్ కి మళ్లించుకోవడం లాంటి కఠినమైనటువంటి సెక్షన్లు ఏసీబీ అధికారులు కేటీఆర్ పైన నమోదు చేయడం జరిగింది. అతనికి నోటీసులు అందజేసిన తర్వాత ఇంట్లో సోదాలు నిర్వహించి కేటీఆర్ ని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు తెలంగాణ భవన్ గాని, అటు తను నివాసం ఉంటున్నటువంటి రాయదుర్గం పరిధిలో గాని కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఏ క్షణంలోనైనా ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకొని నోటీసులు ఇచ్చి మళ్లీ టైం కేటాయించి ఆ రోజు కార్యాలయం ముందు హాజరవ్వాలని నోటీసులు ఇస్తారా, లేదా ఆ నోటీసులు ఇచ్చినటువంటి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఫార్ములా కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ HMDA సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి అనేది కూడా ముగ్గురిని గుర్తించి ముగ్గురు పైన కేసు నమోదు చేయడం జరిగించాలి. అంటే ఈ ఫార్ములా రేస్ లో విదేశీ నిధుల వ్యవహారం కూడా ఉందని కూడా అంటున్నారు కదా, అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది రవితేజ? విదేశీ పెట్టుబడులు అకౌంట్ ద్వారా బదిలీ అయ్యాయి అనే ఒక ఆరోపణలు కూడా కేటీఆర్ పైన ఏసీబీ అధికారులు మోపడం జరిగింది. దీంట్లో మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఈడీ ఏదైనా భావిస్తే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సీన్ లోకి దిగి విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ అధికారులు జరిపినటువంటి దర్యాప్తులో కొన్ని కోట్లాది రూపాయలు వీరి అనుమతి లేకుండా HMDA ద్వారా ఈ ఈవెంట్ కండక్ట్ చేసి ఇదంతా కూడా విదేశాల నుంచి వీరు ఈ అకౌంట్స్ లోకి డబ్బులను బదలాయించారు అనే దానిపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దీనిపైన దృష్టి పెడితే డెఫినెట్ గా ఈడీ కూడా సీన్ లోకి దిగి దీన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. ముందుగా ఏసీబీ తన దర్యాప్తు సాగించాల్సి ఉంది. ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం పొందినటువంటి ఏసీబీ ఇందులో కేటీఆర్ పార్ట్ ఏంటి, అరవింద్ కుమార్ పాత్ర ఏంటి, బిఎల్ఎన్ రెడ్డి ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఈ ఎవిడెన్స్ ని పట్టుకొని వీరికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేటువంటి డాక్యుమెంటేషన్ ఉందా లేదా అని పరిశీలించిన తర్వాత అన్ని కోణాల్లో లీగల్ ఒపీనియన్ తీసుకుంది.
వీరిపైన అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని ఈ రోజు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఏసీబీ ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురు ఇళ్లపై కూడా ఏకకాలంగా సోదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సోదాలు నిర్వహించిన తర్వాత దీంతో పాటు ఇప్పటి వరకు వీరు ఇల్లీగల్ గా కూడబెట్టినటువంటి డబ్బుల లెక్క అంతా కూడా బయటకు తీర్చింది ఛాన్స్ ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏసీబీ ఏ రకంగా ముందుకు వెళ్లాలంటూ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది సార్. అంటే ఒకవేళ రేపు మాపు కేటీఆర్ అరెస్ట్ అవుతే తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది? ఏసీబీ అధికారులు కేటీఆర్ ని అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ముందుగా ప్రొసీజర్ లో భాగంగా నోటీసులు అందజేసి ఆ నోటీసుల ప్రకారంగా అతను ఇచ్చేటువంటి రిప్లైని బట్టి లేదా ఒక డేట్ కేటాయించి ఆ డేట్ రోజు ఏసీబీ కార్యాలయానికి పిలిపించి విచారణ పేరుతో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అరెస్ట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అభిమానులు గాని పార్టీ నాయకులు గాని పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పటికే కక్షపూరితమైనటువంటి కేసు అనేది కూడా కేటీఆర్ వెల్లడిస్తా ఉన్నాడు. అసెంబ్లీ సాక్షిగా నేను ఈ ఫార్ములా కేసు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ప్రభుత్వమే దీన్ని చర్చలకు సాగించట్లేదు, దాన్ని అప్రూవ్ చేయట్లేదు, దానికి సిద్ధంగా లేదు అంటూ కూడా ప్రతి వారంలో వీకెండ్ కి ఒకసారి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది అంటూ కూడా తనే స్వయంగా ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. కాబట్టి తన అరెస్ట్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ శ్రేణులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది.